హాయ్ గైస్, ఈరోజు తిరుపతి పాదయాత్ర వెళ్తున్నాము. ఈరోజు డే ఫస్ట్. సో ముందుగా మా ఊరు ఎంట్రన్స్ గుళ్ళో పూజా కార్యక్రమం ముగించుకొని ఇంకా అక్కడి నుండి వదిలేటప్పుడు మా ఊరు గంగమ్మ తల్లిని ముక్కొని చాలా భక్తి శ్రద్ధలతో అయితే వదిలినాము. మేము మాత్రమే కాదు, మా ముందు చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. మా ఊరు వాళ్ళే, అంతా మాకు తెలిసిన వాళ్ళే. సో టోటల్ 300 నుంచి 350 జనాలు వెళ్తున్నాము ఒక గుంపుగా. అక్కడ టిఫిన్ టైంకి కలుసుకుంటాము. అక్కడ మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. మేము ఇక్కడ 5కి వదిలినాము. ఇంకా అలాగే మా ఊరు నుండి తిరుపతికి 110 కిలోమీటర్స్ వస్తుంది. ఈ ఒక 110 కిలోమీటర్స్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ప్రతి ఒక్కటి వీడియో చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా అలాగే మీరు పాదయాత్ర వెళ్తూ ఉంటే లేదా ఇంతకుముందు వెళ్ళింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యాడుండం మనం దగ్గర రామసముద్రం. మన జనాలందరూ టిఫిన్ టైంకి యాడికి రావాలన్నా అక్కడ గవితిమ్మరాయన్ మోరు అని ఉంది, అక్కడికి చేరుకోవాలంతా. గవితిమ్మరాయ దేవస్థానం ఉంది, ఆ దేవస్థానం రోడ్లోనే ఆర్చ్ ఉంది, ఆర్చ్ కాడికి చేరుకోవాలి. సో ప్రతి ఒక్కరు తిరుపతి పాదయాత్ర మనకు తెలిసిన వాళ్ళు ఎవరో వస్తున్నారో గౌతిమ్మ నాయర్ మోరు దగ్గర వచ్చి టిఫిన్ చేయండి. మళ్ళీ అట్లే ముందుకు సాగుదాం. టిఫిన్ దగ్గర అందరూ కలుద్దాము. ఏమన్నా చెప్తావన్నా? ఇది బ్యాగులకి అది ఏందో నాకు చెప్పండి. లగేజ్కి ఒక ఈచర్ ఉంది. లగేజ్లు ఏమన్నా ఉంటే ఈచర్లో వేయండి. పులుగురు కొట్ట నుంచి ఎంహెచ్ అనే వెహికల్లో, డీజే వెహికల్లో ఎస్ఎల్వి అది కంటిన్యూ ఉంటుంది. రేషన్కి 2 ఈచర్స్ ఉన్నాయి. సర్వీస్ ఇచ్చేదానికి అంబులెన్స్ ఉంది, చంద్ర మెయింటైన్ చేస్తాడు. మందులు మాత్రమే ఏమైనా కావాలని తీసుకోండా. వాటర్ ప్యాకెట్ సర్వీస్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ వచ్చి పులినూరు కౌట్లో పెట్రోల్ బంక్ కాడ. ఓకే. సో ప్రతి ఒక్కటి ఈ వాటర్ ప్యాకెట్లది కానీ, మెడిసిన్ది కానీ, ఇంకా అలాగే ఇది పాటలది పాడే డీజేది కానీ, ఇంకా అలాగే బ్యాగులు లగేజ్ సాగించేది ప్రతి ఒక్కటి దావు పొడుగున పోతూ ఉంటే మన వెనకనే వస్తుంటాయి. సో ఇప్పుడు తనే రామసముద్రంకి రీచ్ అయినాము. రామసముద్రంలో మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళు ఒక కప్పు టీ ఇచ్చినారు. అక్కడ తాక్కొని రామసముద్రంలోకి రీచ్ అయిపోయినాము. ఇంకా ఈ తింటి ఒక 2 కిలోమీటర్స్ టిఫిన్ టైంకి. ఇంకా అయితే టిఫిన్ టైంకి అయితే అక్కడ వెళ్తాము. ఓకే, టిఫిన్ దగ్గర కలుద్దాం రండి. చెప్పన్నా హాయ్ చెప్పన్నా అందరూ. వెరీ గుడ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరూ వచ్చినారు టిఫిన్ టైంకి. టిఫిన్ అయితే ఇక్కడ చేస్తారు. తీసుకో హాయ్ చెప్పనా. ఏయినా ఏయ్ అల్లేనా వేసుకోరా హాయ్ వేసుకోండి అందరూ. ఏమేం టిఫిన్? లోకేనా అందరూ చేయలేద్దన్నా పైకి. గోవిందా గోవిందా ಗೋವಿಂದ. ನಂದೀಶಣ್ಣ ಏನೇನ್ ಟಿಫನ್ ಮಾಡವ್ರೆ? ಚಟ್ನಿ, ಸಾಂಬಾರು, ಇಡ್ಲಿ. ಇದೇನ ವಡೆ సూపర్. మా నాన్న సాంబార్ వేసేకి రెడీగా ఉన్నారు. గోవిందా గోవిందా. సో వీళ్ళందరూ మనోళ్ళే అనమాట. పాపం చాలా మంది క్యూ ఉన్నారు. ఓహో నా గోవిందా. ఓ సూపర్ నా. చెప్పక హాయ్. ఓ బాగున్నారు అంట్లేక. ಬೆಳಗ್ಗೆ ಟಿಫನ್ ಮಾತ್ರ ಸೂಪರ್ ಆಗಿದೆಯಪ್ಪ ಇವತ್ತು. ಅವನಾ ಟಿಫನ್ ಚೆನ್ನಾಗಿದೆಯಲ್ಲ?
ಇಡ್ಲಿ ವಡ. ಅದ್ರ ಕಾಂಬಿನೇಷನ್ ಆಗಿ ವಡ ಮತ್ತೆ ಕೇಸರಿ ಬಾತು ಅದ್ರ ಕಾಂಬಿನೇಷನ್ ಆಗಿ ಉಪ್ಪಿಟ್ಟು ಬಾ ಸೂಪರ್ ಆಗಿದೆ. ಈ ಜನ ನೋಡಿದ್ರೆ ಅದು ತಿನ್ನಕ್ಕೂ ಮನ್ಸಿಲ್ಲ, ಅಷ್ಟು ಹೊಟ್ಟೆ ತುಂಬ್ತಾ ಇದೆ ಇವತ್ತು. ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಿದೆಯಲ್ಲ ಗೈಸ್. టిఫన్ దగ్గరికి అందరూ రీచ్ అయినాము. ఇక్కడ టిఫన్ తినుకొని మళ్ళీ ఇక్కడైతే వదులుతాము. ప్రతి ఒక్కరు అందరూ హ్యాపీగా ఖుషీగా ఉన్నారు. ఇదే ఖుషితో అందరూ ముందుకు సాగాలి. గోవిందా గోవిందా.